చాలామంది మనము నిద్ర లేయంగానే లేదా పనుకొని లేచిన వెంటనే సడన్‌గా లేచిన వెంటనే మన చుట్టూ ఫ్యాన్ తిరుగుతున్నట్టు మనం గూడా కంప్లీట్‌గా తిరుగుతూ ఉంటాం. అసలు లేసి నిలబడితే మనం మొత్తం మన చుట్టూ అన్నీ తిరిగిపోతున్నట్టు, మనం వాటి చుట్టూ తిరుగుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాము. నిలబడడానికి గూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో, ఇలాంటి సమస్య చాలా మందిలో గమనిస్తూ ఉంటాము. వెంటనే వాళ్ళు ఎళ్లి పనుకోవటం జరుగుతూ ఉంది. దీన్నే బీపీపీవీ అంటాం. బినైన్ పారాక్సిమల్ పొజిషనల్ వర్టిగో అంటాం. అంటే ఈ వర్టిగో కారణం వల్ల ఇది కంప్లీట్‌గా మనిషిని తిప్పుతూనే ఉంటది. మన చుట్టూ ఉన్న గోడలు గావచ్చు, ఫ్యాన్ గావచ్చు, వస్తువులన్నీ మన చుట్టూ తిరుగుతున్నంత ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల మనం నిలబడటం గూడా కష్టంగా ఉంటుంది. ఇది ఎక్కడ ప్రాబ్లమ్? చెవులో మనకున్న ఈ చెవులో ఉన్న లిక్విడ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంబాలెన్స్ అవ్వటం వల్ల, ఈ ఆప్టిక్ నర్వ్ ఇరిటేట్ అవ్వటం వల్ల ఈ స్పిన్ బాల్ అంటే ఐ ఐ క ఇది కళ్ళ మధ్య ఉన్న ఈ స్పిన్నింగ్ అనేది జరుగుతూ వస్తుంది. దీనినే మనము ఈ బీపీపీవీ అన్నాం. అంటే వర్టిగో అంటాము. ఈ వర్టిగోని చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకొని, దాన్ని జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవటం, తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ ఇంటెన్సిటీ ఆఫ్ వర్టిగో ఎంత మోతాదుంది అనేది మనం అర్థం చేసుకొని, దానికి తగ్గ ఓ ఇంటెన్సిటీ లెవెల్స్ బాగా తగ్గంగానే, దానికి ఏదన్నా కొల్లెటరల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయో కూడా గుర్తు చేసుకొని, అలాంటివి అర్థం చేసుకొని వాటికి ట్రీట్మెంట్ రెస్ట్ ఇవ్వాలి. తగిన ట్రీట్మెంట్ తీసుకుంటూ దాన్ని స్లోగా ఇంటెన్సిటీ తగ్గిన తర్వాత ఎక్సర్సైజ్ విధానంలో దీన్ని మనం మళ్ళీ తిరగబడకుండా కాపాడుకోవచ్చు. ఇలాంటి ఎక్సర్సైజెస్ మనము ఈ బ్రాండ్ డారఫ్ ఎక్సర్సైజ్ అనంగానే మీకు యూట్యూబ్‌లో దొరుకుతుంది. దాన్ని గాని మనం పాటించటం, అలాగే నెక్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్‌గా చిన్నగా ఒక 5 టైమ్స్, స్పీడ్‌గా 5 టైమ్స్ చేయటం. అలాగే మళ్ళీ కళ్ళకి సంబంధించిన ఐ ఎక్సర్సైజెస్‌ని రెగ్యులర్‌గా మనము కన్‌ఫ్యూజ్ చేయగలగాలి. మన ఎక్సర్సైజ్ విధానాన్ని రొటీన్ ప్యాటర్న్‌లో కాకుండా కొద్దిగా కన్‌ఫ్యూజ్ చేస్తే దాని యొక్క రెసిస్టెన్స్ మనకు బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఈ చెవులో ఏర్పడిన ఈ ఫ్లూయిడ్స్ యొక్క ఇంబాలెన్స్ కూడా మనకు తగ్గుతుంది. సో, ఇలా ఎక్సర్సైజ్ ప్యాటర్న్ విధానంలో మనం దాన్ని తగ్గించుకొని జాగ్రత్తగా దీని నుంచి బయటకి రాగలరని నేను ఆశిస్తూ ఉన్నాను.